సాధిద్దాం జై 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 మాతా భారత్ 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 మాతా జై 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 మాతా భారత్ 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 మాతా జై 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 మాతా భారత్ 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 మాతా भारत माता के भारत माता के भारत माता के भारत माता की जय जय नंदा जय जय नंदा जय जय नंदा जय जय नंदा ఈరోజు అన్నమయ్య జిల్లా మదనపల్లి హెడ్ క్వార్టర్ కేంద్రంగా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని చాలా హట్టహాసంగా వేడుకలను నిర్వహించుకుంటున్నాము. ఈ సందర్భంగా అందరూ కలిసి చాలా ఇదొక శుభ సందర్భంగా మేము ఆశిస్తున్నాము. స్వామి వివేకానంద మనకి యువతకు చాలా స్ఫూర్తి మాత్రమే కాదు, యువతకి శక్తి మేల్కొల్పి మన ప్రపంచానికి అండదండ అంతా ఒక యువతలోనే ఉందని చూపే మార్గదర్శి. ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న దేశంగా మన భారతదేశం ఉంది. ఈ భారతదేశము ప్రపంచ దేశాలకి ఆదర్శంగా నిలిచి మన యూత్ అంతా ఒక స్ఫూర్తిదాయకంగా నడవాలని, స్వామి వివేకానంద ఆశయాలు మనము మన నడవడికలో ఆచరించుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు ప్రపంచ యువజన దినోత్సవం. స్వామి వివేకానంద ఏదైతే కలలు కన్నాడో ఆ కలలకు సాకారంగా పయనిస్తున్నటువంటి రోజులు. స్వామి వివేకానంద 100 సంవత్సరాల ముందే చెప్పారు, ఏ దేశ యువత అయితే ఈ దేశం నాది, ఈ దేశ సంస్కృతి నాది, ఈ ధర్మం నాది అని ఏ దేశ యువత అయితే అనుకుంటాడో ఆ దేశం ప్రపంచంలో అగ్రగామని నిలుస్తుందని. ఆ యువతను ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యువతనందరినీ ఏకీకృతం చేసి ఈ దేశాన్ని ప్రపంచంలో గురువు స్థానంలో నిలపడం కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వం పనిచేస్తోంది. ఏదైతే స్వామి వివేకానంద చెప్పారు, కఠోర ఇనుప కండరాలు, కఠోరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి 100 మంది యువకులు నా దగ్గర ఉన్నట్లయితే ఈ దేశ స్థితిగతులని మార్చేస్తానని చెప్పేసి అటువంటి నాయకత్వాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు కోరుకుంటున్నారు. అటువంటి నాయకత్వాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ తయారు చేస్తుంది. ప్రజలారా గమనించాలి, గత పాలకులు ఈ యొక్క దేశభక్తులు కావచ్చు, సనాతన ధర్మ రక్షకులు కావచ్చు, ఏ విధంగా అవమానపరిచారని చెప్పేసి. కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సనాతన ధర్మ రక్షకులను, అదేవిధంగా దేశభక్తులను, ఎవరైతే ఈ దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలు అర్పించిన వీరులందరినీ కూడా గుర్తిస్తూ వారికి సరైనటువంటి గౌరవం ఇచ్చేటువంటి స్థితిలో ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వం పనిచేస్తోంది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రజలారా ఆలోచిద్దాం. ఏదైతే ఈ దేశము ధర్మము ప్రపంచానికి శాంతినిచ్చేటటువంటి దేశం, ప్రపంచ శాంతి కోరేటువంటి దేశం. కాబట్టి ఈ స్థానాన్ని, విశ్వగురు స్థానాన్ని మనం స్థాపించాలంటే కేవలం ఒక పార్టీ ద్వారానో ఒక నాయకుడి వల్ల కాదు. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏ పార్టీ ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం పనిచేస్తుంది అనేటటువంటి విషయాలు గుర్తిద్దాం. రాబోయే రోజుల్లో అటువంటి వాళ్ళకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మరోసారి స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ జై హింద్, జై భారత్, జై వివేకానంద. యావత్ భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికే శాంతిదూతగా, ఒక సైంటిస్ట్గా, హ్యూమన్ సైంటిస్ట్గా, ఎస్పెషల్లీ ఖ్యాతిగందినటువంటి మన వివేకానంద స్వామి యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికీ, యావత్ భారతదేశ ప్రజలకి. ఇప్పుడు అనుకుంటున్నారు వివేకానంద మహర్షి మన తమ్ముడు చెప్పినట్లు ఒక 100 మంది యూత్ కావాలన్నారు, లక్షల మంది యూత్ ఉన్నారు, కోట్ల మంది యూత్ ఉన్నారు. కానీ ఆయన చెప్పింది భారతీయ యూత్ అన్నారు, కానీ ముస్లిం అనలేదు, క్రిస్టియన్ అనలేదు, తర్వాత ఇతర కాస్టులు ఎస్సీ ఎస్టీ బీసీని విభజించి అనలేదు. భారతీయులు, హిందువులు అని కూడా అనలేదు, భారతీయులు అన్నారు. అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ యొక్క వేదికగా చెప్పేది ఏంటంటే, అందరూ కూడా దేశాన్ని కాపాడుకోవడానికి
యూత్ ముఖ్యంగా యువత కావాలని కోరుకున్నారు. వారందరికీ కూడా వాళ్ళ ఆశయాలను నెరవేర్చాలి. దేశం సుభిక్షంగా ఉండాలంటే కుల మతాలకు అతీతంగా పనిచేయాలి యూత్ అంతా కూడా కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఆయన 39 సంవత్సరాలు జీవించి ఇంత అనతి కాలంలోనే ప్రపంచ ఖ్యాతిని, ప్రపంచానికి శాంతిని, మన యొక్క సనాతన ధర్మాన్ని గురించి చెప్పిన వ్యక్తుల్లో మొట్టమొదటి వాడు అతనే, గడపటి వాడు అతనే. కానీ రాజకీయంగా ఆయన ఆశయాలతో పనిచేసినటువంటి వాజ్పేయి గారు కావచ్చు, మన నరేంద్ర మోదీ గారు కావచ్చు, ప్రపంచ శాంతికి, ప్రపంచ సహనానికి, దేశాభివృద్ధికి, అన్ని రంగాల అభివృద్ధి చేయడానికి పిలుపునిచ్చేటువంటి మన నరేంద్ర మోదీ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నాం. కాబట్టి వారి ఆశయాలే మన ఆశయాలుగా చేయాలి. తర్వాత ఈ రోజు ఇంకోటి చెప్తున్నాం, డీప్ స్టేట్ అనేటటువంటి ఒక కుతంత్రము ప్రపంచంలో ఎక్కడైతే ప్రజాస్వామ్యం ఉంటుందో, ఏ దేశము సుభిక్షంగా ఉంటుందో, యాజ్ లైక్ ఇండియా ఉంటుందో, అక్కడ డీప్ స్టేట్ అనేది పనిచేస్తా ఉంది. నేను చెప్తున్నా, తప్పనిసరిగా అందరూ ఐకమత్యంగా కుల మతాలకు అతీతంగా మన దేశానికి రక్షణగా ఉండాలి.